ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు ప్రీవ్యూ వీడియో ఒకసారి చూడండి. సో ఈ వీడియో చూడండి ఏ విధంగా ఉందో. సో నార్మల్గా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ వీడియోని చూడండి. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్గా అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఎలాంటి వీడియో అయినా సరే ఈజీగా ఆ వీడియోలో నుంచి బ్యాక్గ్రౌండ్ని మీరు 100% బ్లర్ చేసేయచ్చు అనమాట. సో చాలా ఈజీగా. సో ఈ విధంగా ఎలా బ్లర్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. సో మీకు ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ కావాలంటే, సో మీ వీడియోస్ని బ్లర్ చేసుకోవాలంటే మీకు ఇన్షాట్ ఎడిటర్ యాప్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో ఇన్షాట్ ఎడిటర్ యాప్ కనుక లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి దీన్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో వీడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ప్లస్ అనే సింబల్ మీద న్యూ మీద క్లిక్ చేసుకొని మీరు ఏ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు వీడియోని మీకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ దీని వాల్యూమ్ నేను కొంచెం మ్యూట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్ కేటగిరీస్ ఉంటాయి. గ్లిచ్, ఫేడ్, ఫిల్మ్, స్ప్లిట్ అని. ఇందులో ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ బ్లర్ అని ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ దీని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూ అని ఆప్షన్ ఉంటుంది. సో మనం ఈ వాల్యూని మనం ఇక్కడ ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తే మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు కావాల్సిన రేంజ్లో మనం ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు దీన్ని తీసుకురావాలన్నమాట. ఇక్కడ క్లిప్ టు ఎండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు టోటల్ వీడియో మొత్తంలోకి ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ పిఐపి అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సేమ్ ఇదే వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇదే వీడియోని ఇక్కడ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఈ లేయర్గా తీసుకున్న వీడియో అనేది మన స్క్రీన్కి ఫిట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు కట్అవుట్ అని ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం లేయర్గా తీసుకున్న వీడియో ఉంది కదా, సో ఆ వీడియో నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దాని మీద ట్యాప్ చేస్తే మనకు కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో నాకు చాలా తొందరగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మీ వీడియోకి అయితే కొంచెం ఇక్కడ 100% టైమింగ్ అనేది పడుతుందన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మన వీడియోలో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోయింది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మనం ఈజీగా ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా సరే చాలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ అంతకంటే ముందు ఇక్కడ మనకు ఇక్కడ వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఇన్షాట్ అని వాటర్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ వాటర్ మార్క్ని మనం ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో చిన్నగా ఇక్కడ క్రాస్ మార్క్ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రీ రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక 30 సెకండ్స్ యాడ్ వస్తుంది. సో యాడ్ని మనం కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే మనకు వాటర్ మార్క్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.